హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ కి సంబంధించిన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఇంటర్లింక్ ల్యాబ్ ని ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్పవలసిన విషయం, రీసెంట్ గా మనం అందరం కూడా ఈ యాప్ కు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూస్తూనే ఉన్నాం. దాని గురించి ఈ నెట్వర్క్ యొక్క కో ఫౌండర్ ఒక క్లియర్ మెసేజ్ కూడా పాస్ చేయడం జరిగింది. ల్యాగ్స్ వస్తున్నాయి, మేము కొన్ని సర్వర్స్ కి ఇంటిగ్రేట్ చేస్తున్నాము, దయచేసి 2 లేదా 3 రోజుల్లో ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవడం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికే చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవడం జరిగింది. కానీ కొంతమంది కొన్ని కారణాలు ఉండొచ్చు, వాటి వల్ల ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా తొందరలోనే ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవడం జరుగుతుంది. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే కొన్ని ఫోన్స్ లో ఈ వెర్షన్ 3.2 అనేది సపోర్ట్ చేయకపోవచ్చు అని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. దానికి ఇంకా పూర్తి క్లారిటీ అయితే లేదు. ఆ క్లారిటీ ఉంటే దాని గురించి కూడా అప్డేట్ చేస్తాను. అందువల్ల ఈ ప్రాబ్లం అనేది తొందరలోనే క్లియర్ అయితే అవుతుంది. దాని గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక మనం వీడియోలోకి వెళ్తే, ఇప్పుడున్న ఈ క్రిప్టో ప్రపంచంలో డబ్బు సంపాదించాలి అనే లక్ష్యంతో ప్రతిరోజు కూడా లక్షలాది మంది దీంట్లోకి కొత్తగా అడుగైతే పెడుతున్నారు. కానీ నిజం ఏమిటంటే, జ్ఞానం లేకపోతే లాభం అనేది సంపాదించడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఈ మార్కెట్ లో అడుగు పెడితే ఎవరైనా హీరో అవుతారు అని చెప్పేసి చెప్పడం కాదు, అలాగే ఎవరైనా కానీ రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు అని చెప్పేసి కూడా చెప్పడం కాదు. నిజానికి ఇక్కడ మనకు తెలియని ఒకే ఒక సత్యం అయితే దాగుంది. అదేంటంటే, తెలుసుకున్నవాడే గెలుస్తాడు. అవగాహన లేకపోతే ఏమవుతుంది అంటే, ఎక్స్చేంజ్ అనేది ఎలా పనిచేస్తుందో తెలియకపోతే, అసలు వేల్స్ అంటే ఏంటో అర్థం కాకపోతే, నడుస్తున్న ట్రెండ్ ని బ్లైండ్ గా ఫాలో చేస్తే ఫలితం ఏంటి? ఒకరోజు లాభం వస్తుంది, మరుసటి రోజున నష్టం అయితే వస్తుంది. మరి చివరికి కేవలం చేదు అనుభవం మాత్రమే మిగులుతుంది. ఎగ్జాంపుల్ గా 2021లో బిట్ కాయిన్ అనేది $60,000 వెళ్ళింది. అందరూ ఏమనుకున్నారు? ఇంకా పైకి వెళ్ళిపోతుంది, మనకి విపరీతంగా లాభాలు వచ్చేస్తాయి అని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఏమైపోయింది? సగానికి సగం, అంటే $30,000 వరకు కింద పడిపోయింది. ఆ సమయంలో ఏం జరిగింది? ఎవరైతే ఫోమో గురైపోయి ఆ కాయిన్ కొన్నారో వాళ్ళైతే నష్టపోవడం జరిగింది. కానీ దాని గురించి ఒక విజన్ తో, ఫ్యూచర్ గురించి ఆలోచించి ఎవరైతే పేషెన్సీతో ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ లాభం పొందారు. అందుకని తప్పకుండా మనం నేర్చుకోవాల్సిన 3 నియమాలు. నెంబర్ 1, లెర్న్ బిఫోర్ యూ ఎర్న్. ముందుగా మీరు నేర్చుకోండి. బ్లాక్ చైన్ అంటే ఏమిటి, కాయిన్ అలాగే టోకెన్ల మధ్య తేడా ఏంటి, ఈ ఎక్స్చేంజ్ లో లిక్విడిటీ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఇవి కనీసం అర్థం చేసుకోకుండా మార్కెట్ లోకి దిగితే అది ఒక రకంగా జోదం ఆడుతున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏ ప్రాజెక్ట్ లోనైనా సరే పెట్టుబడి పెట్టే ముందు ప్రశ్నించాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఏమనంటే, ఈ ప్రాజెక్ట్ వెనక ఎవరున్నారు, అసలు దీని యూజ్ కేస్ ఏంటి, వైట్ పేపర్ చదివామా, కమ్యూనిటీ అనేది నిజంగా స్ట్రాంగ్ గా ఉందా, లేదా ఒక హైప్ అనేది క్రియేట్ అయిందా. అలాగే 3వది, ట్రస్ట్ యువర్ అనాలిసిస్, నాట్ సమ్ వన్ ఎల్స్ హైప్. ఇప్పుడు ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్స్ లో, ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఏదైతే హైప్ చేయడానికి కొన్ని పోస్టులు వస్తాయో, ఈ కాయిన్ ఇదైపోతుంది, ఆ కాయిన్ ఇలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్పే పోస్టుల్ని నమ్మకండి. వాటి ఆధారంగా మీరు ఇన్వెస్ట్ చేశారంటే నష్టపోవటం ఖాయం. కేవలం నువ్వు చేసిన అనాలిసిస్ పైనే నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. ఇవి తప్పకుండా క్రిప్టో మార్కెట్ లో మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన అంశాలు. ఇక ఈ మార్కెట్ అనేది ఎవరిని రివార్డ్ చేస్తుంది అని చెప్పి చూసుకుంటే, మార్కెట్ అనేది బ్రెవరీని కాదు, విజ్డమ్ ని రివార్డ్ చేస్తుంది. ఎందుకంటే భయపడకుండా ఇన్వెస్ట్ చేయడం ఒకటే మార్గం కాదు. తెలివిగా ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అని తెలుసుకోవడమే మనలో ఉన్న నిజమైన స్కిల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే మీకోసం కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఫ్రెండ్స్. స్టాప్ లాస్ అలాగే టేక్ ప్రాఫిట్ ఇలాంటివి ఎప్పుడూ ఉపయోగించండి. ఏ ప్రాజెక్ట్ లో అయినా కానీ మీరు 100% అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయకండి. ఎప్పుడూ మీ దగ్గర ఉన్న అమౌంట్ ని డైవర్సిఫై చేయండి. టెక్నికల్ అనాలిసిస్ బేసిక్స్ అయితే నేర్చుకోండి. చార్ట్స్, సపోర్ట్, అనాలిసిస్, రెసిస్టెన్స్ ఇటువంటి అర్థం చేసుకోండి. ముఖ్యంగా వేల్స్ అంటే పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫాలో చేయండి. ఎందుకంటే ఈ వేల్స్ ఎటువైపు వెళ్తారో వాళ్ళ వైపే ఈ మార్కెట్ కూడా వెళ్తుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే క్రిప్టో మార్కెట్ లో మనం లాభాలను సంపాదించవచ్చు. నేను చెప్పిన ఈ విషయం అనేది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ చేయమని ఉద్దేశం కాదు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మాత్రమే ఈ విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఈ క్రిప్టో ప్రపంచం అనేది పెద్ద ఓషన్ లాంటిది. ఎవరైనా కానీ ఇందులో దిగొచ్చు, కానీ ఈత ఎలా వేయాలో తెలియని వాడు మునిగిపోతాడు. అందుకే గుర్తుంచుకోండి, ముందుగా నేర్చుకో, తరువాతే సంపాదించు. ముందుగా ప్రశ్నించు,
తర్వాతే పెట్టుబడి పెట్టు. అలాగే ఇతరులు చెప్పిన హైప్ మీద కాకుండా నీ జ్ఞానం పైనే నమ్మకం పెట్టుకో. ఎందుకంటే ఈ మార్కెట్ అనేది ధైర్యవంతుల్ని కాదు, జ్ఞానవంతుల్ని రివార్డ్ చేస్తుంది. అలాగే ఇంటర్లింక్ ల్యాబ్స్ కి సంబంధించిన అప్డేట్ కానీ చూసుకుంటే, ఇప్పుడు మనం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ITLG వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ వెరిఫికేషన్ ఎందువల్ల అవసరం, మనం ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ముందుగా వెరిఫికేషన్ ఎందువల్ల అవసరం అనే విషయాన్ని కనుక చూసుకుంటే, ఇప్పుడున్న ప్రతి ప్రాజెక్ట్ లో కూడా ఫేక్ అకౌంట్స్, బాట్స్, ఆటో మైనర్స్ వాడటం వల్ల టోకెన్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. అందుకే ఇప్పుడు ఇంటర్లింక్ ల్యాబ్ అనేది ITLGని రియల్ యూజర్ బేస్డ్ కాయిన్ గా తయారు చేయాలనుకుంటున్నారు. అందుకే వీళ్ళు హ్యూమన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మాండేటరీ అని చెప్పేసి చెప్తున్నారు. సింపుల్ గా చెప్పుకోవాలంటే, నిజంగా మైనింగ్ చేసిన వ్యక్తులు మాత్రమే బెనిఫిట్స్ పొందుతారు. ఇక ఫేక్ అలాగే ఇనాక్టివ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్స్ అయితే వీళ్ళు డిలీట్ చేయడం జరుగుతుంది. ఇక మైన్ చేయడం ఎందుకు తప్పనిసరి అని చెప్పే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ మైనింగ్ అనేది ఏదైతే నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్ ని సెక్యూర్ చేయడానికి ముఖ్యమైన ప్రాసెస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మీరు రెగ్యులర్ గా కానీ మైనింగ్ చేస్తే సిస్టమ్ మిమ్మల్ని ఒక జెన్యూన్ పార్టిసిపెంట్ గా గుర్తిస్తుంది. ఉదాహరణకి మీరు ఒక రోజు మైన్ చేసి 10 రోజులు ఇనాక్టివ్ గా ఉన్నట్లయితే సిస్టమ్ లో మీరు ఒక ఇనాక్టివ్ పార్టిసిపెంట్ గా గుర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా పేషెన్సీ అనేది చాలా ముఖ్యం. అందుకే ఎవరు కూడా ఒక్క రోజులో మిలియనీర్ అయితే కాలేరు. ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే క్రిప్టో మార్కెట్ లో మనం లాభాలను సంపాదించవచ్చు. కానీ డైలీ లేదా రెగ్యులర్ గా మైన్ చేస్తే ఈ వెరిఫికేషన్ లో మీకు ఒక ప్రియారిటీ అయితే ఇస్తారనమాట. అలాగే రిఫరల్ ఇంపార్టెన్స్. ఈ రిఫరల్ సిస్టమ్ వలన మన నెట్వర్క్ అనేది గ్రో అవటం జరుగుతుంది. మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళు యాక్టివ్ గా ఉంటే మీకు ఒక ట్రస్ట్ స్కోర్ కూడా పెరుగుతుంది. కానీ మీ రిఫరల్ కోడ్ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఇనాక్టివ్ గా ఉన్నట్లయితే మీకు అది మైనస్ పాయింట్ గా మారుతుంది. కాబట్టి మీ రిఫరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేయండి. వాళ్ళు కూడా మైనింగ్ చేస్తే నెట్వర్క్ లో యాక్టివిటీ కూడా పెరుగుతుంది. మీరు కూడా సేఫ్ జోన్ లోకి వెళ్తారు. అలాగే థర్డ్ పార్టీ టూల్స్ మరియు ఆటోమేషన్ రిస్క్. కొంతమంది ఈజీగా మైన్ చేసుకోవడానికి లేదా ఎక్కువ రిఫరెన్స్ ని జనరేట్ చేసుకోవడానికి థర్డ్ పార్టీ యాప్స్ అలాగే ఆటో క్లిక్కర్స్ కూడా వాడుతున్నారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ లో AI బేస్డ్ డిటెక్షన్ అయితే ఉండటం జరిగింది. ఒక్కసారి మీరు ఈ ఆటోమేషన్ లాంటి టూల్స్ వాడినట్లు గుర్తిస్తే మీరు మైన్ చేసుకున్న టోకెన్స్ అనేవి బర్న్కు గురవుతాయి. అంటే మీరు సంపాదించిన కాయిన్స్ అనేవి డైరెక్ట్ గా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి సాఫ్ట్వేర్స్, హ్యాక్స్ అనేవి వాడకండి. సింపుల్ గా యాప్ లో ఏదైతే విధానం ఇచ్చారో దాని ప్రకారమే మైనింగ్ చేసుకోండి. అలాగే ఫేక్ రిఫరల్ రిస్క్, అంటే ఈ ఫేక్ రిఫరల్స్ అనేవి కొనడం లేదా అమ్మటం కూడా చాలా రిస్క్ అని చెప్పేసి చెప్తున్నారు. సపోజ్ మీరు ఒక 100 ఫేక్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేస్తే ఇనిషియల్ గా మీకు బూస్ట్ అనేది వస్తుంది. కానీ ఏదైతే వెరిఫికేషన్ ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ లో ఇవన్నీ కూడా డిటెక్ట్ అయితే అయిపోతాయి. అప్పుడు ఫైనల్ రిజల్ట్ ఏమని వస్తుందంటే మీ టోకెన్స్ అన్ని కూడా బర్న్ అయిపోయాయి అని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి నిజమైన రిఫరల్స్ మాత్రమే తీసుకోబడతాయి. కానీ యాక్టివ్ మరియు రియల్ యూజర్ మాత్రమే కావాలి. ప్రాజెక్ట్ మరియు రూల్స్. ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన రూల్స్ అలాగే పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవటం చాలా ముఖ్యమైన పని అని చెప్పి చెప్పుకోవచ్చు. వారు చెప్పిన గైడ్ లైన్స్ ని కానీ ఇగ్నోర్ చేస్తే మీ అకౌంట్స్ పై పెనాల్టీస్ పడే అవకాశం అయితే ఉంది. అంటే నిజమైన మైనింగ్ చేస్తేనే మీ టోకెన్స్ అనేవి సేఫ్ గా ఉండటం జరుగుతుంది. అలాగే అంబాసిడర్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఏదైతే అంబాసిడర్ ప్రోగ్రామ్ నడుస్తుందో దాంట్లో కనుక జాయిన్ అయితే మీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒక కమ్యూనిటీ బిల్డర్ గా గుర్తింపబడతారు. అంటే మీరు ఈ నెట్వర్క్ ని స్ప్రెడ్ చేయడంలో అలాగే ఎడ్యుకేషన్ లో యాక్టివ్ గా ఉంటే మీకు ఎక్స్ట్రా ప్రియారిటీ వస్తుంది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఇంటర్లింక్ టోకెన్ ఎకో సిస్టమ్ లోకి కొత్త యూటిలిటీస్ అనేది లాంచ్ అవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ కి డియాప్స్, ఆన్లైన్ పేమెంట్ ప్లాట్ఫామ్స్, మర్చెంట్ ఇంటిగ్రేషన్స్. అంటే ఒక్కసారి మీరు వెరిఫై అయిపోయిన తర్వాత మీరు సంపాదించిన ITLGని రియల్ వరల్డ్ పేమెంట్స్ లో వాడే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఈ విషయాలే ITLG ప్రాసెస్ లో ముఖ్యమైన విషయాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకే రెగ్యులర్ గా మైనింగ్ చేయండి. మీ రిఫరల్స్ ని యాక్టివ్ గా అయితే ఉంచండి. థర్డ్ పార్టీ టూల్స్ ని వాడకండి. ఫేక్ రిఫరల్స్ కి దూరంగా ఉండండి. ఇలా చేస్తే మీరు సెక్యూర్ గా ఉండి ఈ ఎకో సిస్టమ్ గ్రోత్ లో ఒక భాగం అవుతారు. ఈ ఇంటర్లింక్ అనేది ఫ్యూచర్ లో చాలా పెద్ద రోల్ అయితే ప్లే చేయబోతుంది. సో స్టే యాక్టివ్,
అండ్ స్టే కంప్లైంట్. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఈ ప్రాజెక్ట్ మీద ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. చివరిగా ఒక మాట, ఎవరైతే ఇంకా ఈ మైనింగ్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారో ఆ ల్యాగ్ అనేది కొంతమందికి కంటిన్యూస్ గా రావచ్చు, కానీ తొందరలో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి కో ఫౌండర్ గారే డైరెక్ట్ గా మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. తన ఎక్స్ పేజ్ లో డైరెక్ట్ గా పోస్ట్ చేశారు. దయచేసి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్టు గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.